శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శుక్ర సంచారం ధనస్సు రాశిలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, అసలు శుక్రుడు ఎటువంటి గ్రహం అనేది మనం చూద్దాం. శుక్రుడు జ్యోతిష్యరీత్యా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం అన్నమాట. అంటే ఎవరైతే ఫిల్మ్ యాక్ట్రెస్లో కానీ లేకుండా ఉంటే ఫిల్మ్ యాక్ట్రెస్గా ఉండే రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి వారి మీద కూడా ఈ యొక్క శుక్ర గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వారి జాతకరీత్యా కూడా ఉంటుంది. మరియు అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అలాగే ఎవరైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి వారికి మీద కూడా శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక ప్లానెట్గా చెప్పచ్చు అన్నమాట. అంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రశాంతమైన జీవితం అనేది కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో అరంబరకలు లేనటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట. శుక్రుడు సరైన స్థితిలో ఉన్నట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కుజుడి యొక్క స్థానంలో ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు వివాహేతర సంబంధాలకు కూడా దారితీస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా శుక్రుడు సరైన లేనప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఆత్మహత్యలు చేసుకోవటానికి, టెన్షన్ వాతావరణాన్ని కలిగించడానికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు దశాంతర్దశల్లో ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు ఎటువంటి గ్రహము మనం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ధనస్సు రాశులకు మారినప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు, అంటే ఎటువంటి ప్రభావం చూపించగలుగుతాడు అని చూద్దాం. దానికన్నా ముందు కొద్ది గ్రహస్థితి గురించి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో సంచారం చేస్తున్నాడు, అశ్విని నక్షత్రంలో కొనసాగుతున్నాడు అన్నమాట. రాహువు గురించి మనం చెప్పాలంటే రాహువు వచ్చేటప్పటికి మనకు రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యారాశిలో ఉన్నాడు, చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుంది. అలాగే శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. అలాగే గురువు వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడు మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో, అలాగే కుజుడు కూడా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. రవి మకరంలోకి వచ్చేసి ఉంటాడు అన్నమాట. జనవరి 16వ తారీఖు వచ్చేటప్పటికి రవి మకరంలోకి వచ్చేసేస్తుంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా వచ్చేటప్పటికి తన మార్పు వచ్చేటప్పటికి ధనస్సు రాశిలోకి మారబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అన్ని రాశుల వారికి కొంచెం పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం గోచార రీత్యా మనం గమనించినట్లయితే శుక్రుడికి వేదస్థానాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. 1, 3, 5, 7, 8, 9, 10 ఇవి వేదస్థానాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ యొక్క స్థానాల్లో శుక్ర లగ్నాతుగా ఎక్కడైనా సరే వేరే గ్రహం ఉన్నట్లయితే సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరగదు. నా యొక్క వీడియోస్లో పాజిటివ్స్, నెగిటివ్స్ అనేది ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడటం కోసం చెప్పడం జరుగుతుంది, వ్యూస్ పరంగా కూడా కాదు. ఎందుకంటే వ్యూస్ అనేవి ప్రామాణికం కాదన్నమాట. ఇప్పుడు మీకు నచ్చకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది మంచిది కాకపోతే మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. మంచిది అయితే మంచిదిగానే చెప్తాను అన్నమాట. మేషరాశి వారికి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం చూసినట్లయితే శుక్ర సంచారం అనేది అష్టమంలో జరుగుతున్నది. అష్టమం నుంచి భాగ్యస్థానానికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అష్టమంలో సంచారం చేసినటువంటి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి యోగకారకుడు అన్నమాట. అంటే జనవరి 18 నుంచి భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో శుక్రుడు ఈ యొక్క రాశి వారికి 18 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు, ఐశ్వర్యప్రదాయకుడిగా కూడా ఉంటాడు. ఎందుకంటే శుక్రుడి యొక్క దృష్టి సప్తమ దృష్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనధాన్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ఐశ్వర్యాన్ని కూడా కారకుడు అవుతాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు భాగ్యస్థానంలోకి వెళ్తాడో పాపగ్రహాలైనటువంటి కుజుడుతో కలవటం అనేది జరుగుతుంది. మరియు అలాగే జన్మరాశిలో వచ్చేటప్పటికి మేషరాశి వారికి గురు సంచారం ఉన్నప్పుడు శుక్ర లగ్నాదిగా పంచమంలో గురువు ఎప్పుడైతే సంచారం చేస్తాడో వేదస్థానం అవుతుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వడం. అంటే ఫిబ్రవరి 12వ తారీఖు వరకు శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం. శుక్రుడు ప్రభావం అనేది తగ్గించవచ్చు. దానికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన శుక్ర సంచార రీత్యా. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఒక అనుకూలమైనటువంటి ఫలితం ఏమిటి అంటే ఆ ప్రభావం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. శుక్రుడు సరైన స్థితిలో లేనప్పుడు కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం ఏ విధంగా వస్తుందంటే వీళ్ళకి రాజ్యస్థానంలో కుజుడు,
మరి అలాగే రవి యొక్క సంచారం అనేది జరగబోతుంది అనమాట. నేను ఇంతకుముందు వీడియోస్ మీరు చూసినట్లయితే రవి సంచారం గురించి, కుజుడు సంచారం గురించి చెప్పాను అనమాట. దానివల్ల మేషరాశి వారికి ఈ యొక్క ప్లానెట్ సరైన స్థానంలో లేకపోయినప్పటికీ కూడా మేషరాశి వారికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం స్లోగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు వివాహ ప్రయత్నాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అయితే అనుకూలిస్తాయి అన్నమాట. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి రవి, కుజుడు ఇద్దరు యోగకారకులు అన్నమాట. జనవరి 15వ తారీఖు నుంచి రవి మంచి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే కుజుడు యొక్క స్థాన మార్పు గురించి కూడా చెప్పడం జరిగిందన్నమాట. వీరిద్దరూ మంచి స్థానంలోకి ఉన్నారు కాబట్టి. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షల ఉత్తీర్ణత కోసం, అలాగే నూతనంగా ఎవరైతే గ్రూప్స్, సివిల్స్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా జనవరి 15 నుంచి అనుకూలంగానే ఉంటుంది అన్నమాట. శుక్రుడు సరైన స్థానంలో లేనప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, అన్య స్త్రీతో మాట చేర్పులు కానీ ఇవన్నీ చేయాలనుకునే వారికి మటుకు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పొందడానికి ఆస్కారం ఎక్కువగా గోచరిస్తున్నది కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ కొన్ని రోజులు ఆగాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కాకపోతే వ్యాపారంలో రెగ్యులర్గా వచ్చేటప్పటికీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ విషయాల్లో అయితే అనుకూలంగానే ఉంటుంది వీరికి. తప్పదు కాబట్టి వారి యొక్క జీవన ప్రమాణం అదే కాబట్టి మరి అంత బ్యాడ్గా అయితే మేషరాశి వారికి ఉండదు, మరీ అంత వ్యతిరేకంగా అయితే లేదు. ఎందుకంటే వీరికి కుజుడు, రవి చాలా మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి. మిగతా వారికి అంటే చేతి వృత్తుల పనుల వారికి కానీ లేకుండా విద్యార్థులు కానీ వీరందరికీ కూడా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, రాజకీయ రంగ ప్రముఖులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజ్యస్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీలకు మారాలనుకున్నా సరే లేకపోతే రాజకీయంగా ఎదగాలనుకున్న వారికి కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు ప్రయత్నం అనేది నిర్విఘ్నంగా జరుగుతుంటుంది అన్నమాట. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. శుక్ర సంచారం కూడా వీరికి ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉండదు అన్నమాట. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వీరి మీద లేదు. ద్వాదశ రాశుల వారికి శుక్రగ్రహ సంచారం గురించి చెప్పడం జరిగింది. వేద దోషాలను కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే కొన్ని స్థానాల్లో మనకు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా కొన్ని స్థానాల్లో వేరే గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలించదు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మకర రాశి, మీనరాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, ధనస్సు రాశి వారికి వేద స్థానాల్లో వచ్చేటప్పటికి వేరే గ్రహాలు ఉన్నాయి. అలాగే మిగతా స్థానాల్లో చూసినట్లయితే మనకు అలాగే మేషరాశి వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే దాని తర్వాత మనం చూసినట్లయితే కన్యారాశి వారి మీద కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. తద్వారా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగానే ఉంది. ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బాగలేకపోతే బాగలేదనేది చెప్పాను అన్నమాట, ఓపెన్గానే చెప్పాను. ఎందుకంటే జనాలు బాగుంది అని చెప్తే పాజిటివ్గా నాకు వ్యూస్ రావచ్చేమో, కానీ మీ యొక్క లైఫ్లో మీకు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఉంటుంది, హానెస్టీ మీద ఉంటుంది. హానెస్టీ అండ్ నమ్మకం, నా మీద నమ్మకం అనేది వల్ల మీరు చూస్తున్నారు కాబట్టి దాని గురించి నేను ఓపెన్గా చెప్పాను అంతే. సో దీనికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు. శుక్రగ్రహం సరిగా లేనప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేయటం అనేది సింపుల్ రెమెడీ అన్నమాట. అంటే మనం లక్ష్మీదేవిని ఫ్రైడేస్, శుక్రవారాల పూట అమ్మవారిని ఎక్కువగా కొలిచినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తాయి అన్నమాట. అలాగే వాటితో పాటు ఫ్రైడేస్ లైట్ కలర్ డ్రెస్, ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్లో, ట్రాన్స్పరెంట్ అంటే వైట్గా లైట్ కలర్ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మనం పొందడం అనేది జరుగుతుంటుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. అలాగే ఫ్రైడేస్ ముఖ్యంగా వచ్చినప్పుడు పెర్ఫ్యూమ్ అనేది ఎక్కువగా వాడాలి అన్నమాట. సుగంధ ద్రవ్యాలని దగ్గరగా ఉంచుకోవటం, మరి పెర్ఫ్యూమ్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎవరి జీవితంలో అయితే శుక్రగ్రహ సరిగా లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వారి జీవితంలో కూడా జరుగుతుంది అన్నమాట. శుక్రుడు జీవితంలో సరైనప్పుడు వైవాహిక జీవితంలో ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి.